What are you guys doing? Undressing. హలో అందరికి వెల్కమ్ టు అనదర్ సిరీస్ ఆఫ్ స్టీవ్ అండ్ ప్రియా. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి డిన్నర్కి వచ్చాం. యా ఆర్ యు సేయింగ్ హాయ్? Get the ball. Get the ball. Not to Tarak, you need to give it to Herbie. మామూలుగా అయితే మా అత్తయ్య కుక్ చేస్తారు, కానీ ఈసారి బయట నుండే తీసుకొని వచ్చారు. I didn't know if you've ever had tater tots. I did. They wouldn't. They're not the healthiest food, so Yeah, they're just like hash browns. yeah, they are just little bits of hash brown. ఈ పర్టికులర్ రెస్టారెంట్ లో ఫిష్ ఇంకా ష్రింప్ చాలా బాగుంటాయంట. ఇది ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, కానీ మా అత్తయ్య వాళ్ళు కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నారంట. మామూలుగా అయితే ఫిష్ ఇంకా ష్రింప్ వేరే రెస్టారెంట్ నుంచి తీసుకొని వస్తారు. అక్కడ పిజ్జా కూడా ఉంటుంది, స్టీవ్ కి చాలా ఇష్టం. దాని పేరు రికాటోస్, కానీ అది కొంచెం దూరం, సో అత్తయ్య దగ్గరలో ఉన్న దాని నుంచి తీసుకొని వచ్చారు. మీరు రెస్టారెంట్ నుంచి తెచ్చిన ఫ్రైడ్ ఫుడ్ ని వేడి చేయాలి అంటే మైక్రోవేవ్ యూస్ చేయకండి, అవన్ యూస్ చేయండి, అది అలానే క్రిస్పీగా ఉంటుంది. మా అత్తయ్య ఇప్పుడు అదే చేస్తున్నారు, వేడి చేసిన ఫుడ్ ని సర్వ్ చేద్దామని అరేంజ్ చేస్తున్నారు. ఈసారి మేము డిన్నర్ కిచెన్ లో ఉన్న టేబుల్ దగ్గరే చేస్తున్నాము, లైక్ మెయిన్ డైనింగ్ టేబుల్ దగ్గర కాదు. ఎందుకంటే జిమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, సో నేను అత్తయ్య స్టీవ్ ముగ్గురమే. కిచెన్ టేబుల్ లో ఎగ్జాక్ట్ గా 3 హై చైర్స్ ఉంటాయి. అండ్ తారక్ ని తన హై చైర్ లోనే కూర్చోపెట్టి మా పక్కనే పెట్టుకున్నాం. All right, Steve, you can bring them in. నాకు ఈ ప్లేస్ లో డిన్నర్ చేయడం చాలా నచ్చుతుంది, ఎందుకంటే యూ కెన్ సీ ద వ్యూ, బ్యాక్ యార్డ్ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. స్పెషల్లీ వర్షం పడేటప్పుడు అయితే చాలా బాగుంటుంది ఇలా చూడడం. హాయ్, మా ఫుడ్ రెడీ అయిపోయింది. మేము వీక్లీ వన్స్ కలుస్తాం కదా, సో డిన్నర్ కి ముందు అత్తయ్య చిన్న ప్రేయర్ లాగా చేస్తారు. వీక్ మొత్తం జరిగిన వాటిలో మనం ఏ విషయానికి ఎక్కువ థ్యాంక్ఫుల్ గా ఉన్నామో చెప్పాలి. స్టీవ్ ఏమో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఫుడ్ అని చెప్పాడు. మా అత్తయ్య వెంటనే మనుషుల గురించి కూడా కొంచెం చెప్పు, ఫుడ్డే కాదు అని జోక్ చేస్తున్నారు. Look at this. It's really good. నాకు మామూలుగానే సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఈ ప్లేస్ లో ఫుడ్ బాగుంది, మా అందరికీ నచ్చింది, అండ్ ఇంటికి దగ్గరలో ఉంది. I like it better. But you don't get pizza. Is it cod? This is cod, but they also have perch and walleye. But one good thing is he had food, like solid this morning. Otherwise, I would have felt incomplete all day, no matter Sure. what I did. So if he can eat without rejecting it, I will somehow make some time in a day to feed him. Oh, You just have to eat it. No, when I'm When going you're to work. working. Yeah, no, I get that. I just mean just moving around. He's much more. It was easier when he was little and you could put him somewhere and he stayed. Good old days. He ate a lot when I fed him. So. Fish on Oh, school today. Fish. Like it? Just inside. You like it? I'll give you more. As he's turning this way and that. You need to eat fish. Okay, no thing. No disco. No disco. No disco, Nana. You take. You take. You take. Disco. నోట్లో పెట్టుకోమ్మా. తిన్నానా? I think there's packaged cookies up there. Steve. చిన్ను. Maybe maple cookies in there. Yeah, looks like it. Say hi. He's looking at people. Yum, yum, yum. No luck. Who likes the maple cookies?
Jim. Tarak! Tarak! Nadu! Ball. Right? Zip. తారక్ ఫస్ట్ బర్త్‌డేకి మా అత్తయ్య వాళ్ళ గిఫ్ట్ ఆల్రెడీ కొనేసారు. కార్ సీట్. 1 ఇయర్ వరకు ఒక సైజ్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత ఇంకొక సైజ్. మా అత్తయ్య కార్ సీట్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇన్‌స్ట్రక్షన్స్ చూస్తున్నారు. హర్బీ ఏమో యాస్ యూజువల్ బాల్ ఏమని పక్కనే కూర్చుంది ఫెచ్‌కి. ఇంకా తారక్ ఏమో హి ఈస్ ఎంజాయింగ్ విత్ హిస్ న్యూ టాయ్. తారక్‌కి మా ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉంటాయో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అన్ని టాయ్స్ ఉంటాయి. మా అత్తయ్య కొంటూనే ఉంటారు. ఇంకా స్టీవ్ చిన్నప్పుడు టాయ్స్ కూడా ఇంకా సేవ్ చేసి పెట్టున్నారు. But try undoing it. It's too the straps have to be adjusted, but I think he's much comfortable in this. oh yeah, this is the one he has is too small. Yeah. But the one he has is so darn convenient right now. Ball. Oh, good boy. Where's the ball, Nabi? Give me the ball, Bubby. Ball. Good job, Bubby. Good job. Did you see Steve change his shoes? He changed from boots to shoes because his ankle is paining. So finally he said it's more comfortable. That's what I've been telling from many. We've both been down. What? That you should wear shoes, not those boots. Well, I hurt my foot. I don't think it's from the shoes. Though. Yeah, no, it does. It is from boots. You should wear boots all the time. No, even if it's not from the boot, it's good to wear shoes when you're not going to work. Those are your work boots. Right. And Weekends, plus you're wearing the work boots out. in the house also. Yeah. Weekends, Sunday morning, Saturday morning, you just wake up 7 o'clock, take shower, wear the boots, sit in the house. Why would you wear boots in the house? I don't really wear the boots in the house all the time. Then when I come back from How work, about for I it, Take your boots off, man. I saw him the first time. I'm like, where are you going? He's like, nowhere. Why are you wearing boots? So always boots. Finally today, he himself said, this is much comfortable. So, Yeah, well, good. It's good that you learned. see, if you're going out, it will be more walking, right? So wear shoes. You can cover your walking also. He even wears those boots for his walk. Not even this. The one you wear, put on. He had this. on? Ah, that's okay. Okay. You can have it with him. With No, you. I mean if we're going tonight because it's cold. We have that blue thing you gave. I'll put on that. Or just Pat's blanket, tucking them Okay. in with socks. Ow. Do you have a hat for him? Yeah, it should be in the Okay. here down. No? Yeah, it is. Okay. Good. Just because of the wind. Yeah, it's cold. No. I don't like ears getting cold. When I was a baby, I hated hats. I always wanted to take off my monkey hat. Oh, did you? But he is fine with that. Yeah. Both Tom and Steve wore hats all regularly because they would get ear infections and then it hurts to be out in the cold too. వెళ్ళే ముందు మా అత్తయ్య తారక్‌తో పికాబూ ఆడుతున్నారు. అంటే మనం చిన్నప్పుడు బూచి బూచి అని ఆడేవాళ్ళం కదా! ఆ కైండ్ ఆఫ్ గేమ్. తారక్ ఇలాంటి గేమ్స్ బాగా ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు కూడా బాగా ఆడిపిస్తారు బాబుని. తారక్ అనే కాదు కానీ ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్న పిల్లలకి ఇలాంటి గేమ్స్ ఆడిపించాలంట. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ప్రాపర్‌గా అవ్వడానికి. ఇంకా ఇంటికి బయలుదేరాము. డిన్నర్ అయిపోయింది. వి హాడ్ ఎ వెరీ నైస్ డే ఇక్కడ. ఇక్కడ నుంచి మేము ఒక ఫెస్ట్‌కి వెళ్ళాము మా ఇంటి దగ్గరే. చాలా బాగుండింది. మా మమ్మీ కూడా వచ్చారు యాక్చువల్లీ. మమ్మీ వర్క్ మీద షికాగోకొస్తే ఆ రోజు వర్క్ అయిపోయింది. సో వీకెండ్‌కి మా దగ్గరకొచ్చారు. సో అలా ఫెస్ట్ ఏరియాలో నేను, మమ్మీ, స్టీవ్, బాబు చిల్ అయ్యి ఇంటికి వెళ్ళాం. Bye, hubby. Hubby. All right.
you will both try it. Yeah. You can go, Jan. So we are finally done with the dinner and going back home. Drawing. But we might still go out after this. దీని తర్వాత కూడా బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది. చాలా చల్లగా ఉంది. I hope you enjoyed watching this video. Thank you so much for watching. Andaru safe ga unandi. God bless all of you. God bless America. Jai Hind.